ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని ద్వారక సమీపంలో ఉంటుంది. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఈ 10వది ఈ గుజరాత్లో సోమనాథ్ జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంతానికి రాగానే మనకు అతిపెద్ద శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాము. ఆలయం బయట నుంచి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మేమైతే ఈరోజు నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ అయితే జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద స్టాచ్యూ అవుతుంది శివుడికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మేమైతే లోపలికి అయితే వచ్చినాం దర్శనం చేసుకొని. చూడండి, అక్కడైతే గుడి ఉంది. ఈ గుడి అయితే బయటకి వెళ్ళి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడైతే చాలా గాలి అయితే వీస్తుంది చల్లగా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఓవర్ రష్ లేదు కాబట్టి మేమైతే రాత్రి దర్శనం చేసుకుందామని వచ్చినాం. కొద్దిగా రష్ ఎక్కువ అవుతారని మేము ఇప్పుడే దర్శనం చేసుకొని ద్వారకా అయితే వెళ్తాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం. చూడండి, గుడి చూడండి ఎంత బాగుందో. చూడండి, మా డాడీ అయితే ఇప్పుడు టికెట్ తీసుకుంటుండు. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం కౌంటర్లోకి. నాగేశ్వర జ్యోతిర్లింగంలోని పర్సన్కి వచ్చేసి 500 రూపాయలు జలాభిషేకం. అభిషేకం గేట్ నుంచి వెళ్ళిపోవాలంట. జలాభిషేకం చేపిస్తారు. వెళ్తున్నారు. कपल कर लिया फैमिली को नहीं तो 2 आदमी को वन मेंबर మేమైతే నలుగురికి 4 టికెట్లు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే అభిషేక్ గేట్ దగ్గరికి అవుతున్నాం. చూడండి, ఇక్కడ నుంచి మేమైతే జలాభిషేకం దగ్గరికి అయితే పోతాం. మాకైతే ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి అయితే తీసుకొని ఇచ్చిర్రు జలాభిషేకం. లేకుంటే చాలా రష్ ఉంటే జలాభిషేకం ఉండదు. మేమైతే ఇప్పుడు జలాభిషేకం అయితే చేసినాం ఆ జ్యోతిర్లింగం దేవుడికి అయితే. ఇప్పుడైతే మా జలాభిషేకం అయిపోయింది, దర్శనం ఇట్లా అయిపోయింది. ఇప్పుడైతే మా దర్శనం చాలా బాగా అయింది. చూడండి, లోపల అయితే వీడియో తీయలేదు, బ్యాడ్ లక్ ఏంటంటే తీయనీళ్ళు కూడా. చూడండి, ఇక్కడనే దేవుడు అయితే ఉంటాడు, చూద్దాం కదండి. అక్కడికి తీయనీళ్ళు ఇప్పుడు తీయనిస్తారు ఇక్కడికి వచ్చి. మేము ఇట్లా అక్కడనే కూర్చొని దర్శనం అయితే చేసుకున్నాం జలాభిషేకం. నాగేశ్వర్ జ్యోతిర్లింగంలో స్పర్శ దర్శనము జలాభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒక్క పర్సన్కి 500 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనాలంటే మగవారు తప్పనిసరిగా పంచాబనిని అయితే ధరించాలి. మనము వెళ్ళకపోయినా అక్కడైతే వాళ్ళు ఇస్తారు. అవి కట్టుకొని అయితే మనము పూజలో కూర్చోవచ్చు. ఈ ఆలయం అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. రాత్రిపూట కాబట్టి మాకైతే ఎక్కువ జనం అయితే లేరు. దర్శనం కూడా జల్దీ అయిపోయింది. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారక నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నాగేశ్వరుణ్ణి సర్పదేవుడు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ సర్పదేవుణ్ణి పూజించడం వల్ల అయితే మనకుండే దోషాలన్నీ పోతాయని భక్తులు నమ్ముతారు.
ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో. ఇలా ఏం లేదు కూర్చొని ఇక్కడ త్రిశూలం చూడండి. ఈ రెండు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం వేరే టెంపుల్ దగ్గరికి అయితే దర్శనం చేసుకొని పోదాం. చూడండి త్రిశూలం ఎంత బాగుందో. డమరుకం ఇట్లుంది ఆ త్రిశూలంకి. జై దుర్గామాత. దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే మాకు ఈ అద్భుతమైన దృశ్యం అయితే కనిపించింది. నిజంగా మంచు కొండలో కొలువైన శివుడిలాగానే అనిపించింది మాకు. చూడండి పార్వతీ సమేతంగా అయితే శివుడు మంచు కొండలో ఉన్నట్టయితే ఇక్కడ మనకు సెట్టింగ్ చేశారు. ఆ సెట్టింగే కానీ చాలా అద్భుతంగా ఉంది. నిజమైన శివుని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి శివుడు ఇంకా పార్వతి అయితే ఎంత అందంగా ఉందో. అక్కడైతే బాలగణేశుడు ఇంకా కుమారస్వామి ఇట్లుండు. చూడండి ఎంత బాగుందో. మంచు కొండలలో నుంచి వాటర్ వేసినట్టు వచ్చింది గంగా నీరు. చూడండి ఎంత బాగుందో. కేదార్నాథ్ దగ్గర ఉన్నట్టు ఉంది. మంచు కొండలు లైటింగ్ చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడైతే పెద్ద శివలింగం గిట్ల ఉంది. ఇప్పుడైతే పెద్ద శివలింగం దగ్గరికి ఇట్లా వెళ్దాం. లోకాన్ని శివుడా.